హాయ్ అండి. ఇవాళ నేను మీకు ఒక చాలా మంచి రెసిపీని చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది ఈవినింగ్ టీ టైం స్నాక్లా కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర కానీ సగ్గుబియ్యం ఉంటే దాంతోని ఎంతో రుచికరమైన పునుగులు వేసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? ఇవాళ మన వీడియోలో నేను మీకు ఆ రెసిపీనే చూపిస్తాను. కాబట్టి ఇంక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ సగ్గుబియ్యంతో పునుకులు అయితే వేసేసుకుందాం. ముందుగా ఒక 250 గ్రాముల సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసేసుకుందామండి. మనం సగ్గుబియ్యం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తోని 2 కప్పుల పెరుగు అయితే తీసుకుందామండి. కొంచెం పులిసిన పెరుగు అయితే రుచి ఇంకా బాగుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే సమానంగా 2 కప్పులు పెరుగు అయితే వేసేసుకుందాం. దీన్ని ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక 3 అవర్స్ అయినా పక్కన పెట్టేసుకుంటే మనకి ఇది చక్కగా పునుకులకైతే సరిపోతుందండి. సో ఒక 3 అవర్స్ తర్వాత కలుద్దాం. ఇప్పుడు ఇది మనం నానబెట్టుకొని కనీసం ఒక 3 గంటల పైనే అయింది. ఒకసారి దీన్ని చక్కగా కలిపేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం అందులోని చిన్న ముక్కల్లో తరుముకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం. అదేవిధంగా ఒక 1.5 స్పూన్ కారం కూడా వేసుకుందామండి. అలాగే 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకుందాము, సరిపోతుంది. అలాగే 1/2 స్పూన్ జీరా కూడా వేసేసుకుందామండి. అదేవిధంగా మనం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్పు నిండుగా 1 కప్పు బియ్యం పిండి అయితే వేసేసుకుందాం. కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కల్లో తురిమి వేసేసుకుందాం. అదేవిధంగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇంకా లాస్ట్లోని 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకుందాం. దానివల్ల ఈ పునుకులకి ఆ ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ చక్కగా చేతితోటి శుభ్రంగా అంతా కలిసే విధంగా కలిపేసుకుందామండి. ఇందులో మనం ఎడిషనల్గా నీళ్ళు అవి ఏమీ వేయక్కర్లేదు. మనకు ఆ పెరుగులోనే మాయిశ్చర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీకి అది కరెక్ట్గా సరిపోతుంది. నేను చెప్పిన ఈ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కానీ ఫాలో అయితే ఒక అద్భుతమైన సగ్గుబియ్యంతో పునుకులు ఇవాళ సాయంకాలమే మీరు ఇంట్లో వేసేసుకోవచ్చండి. కన్సిస్టెన్సీ మీరు చూసే విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే వేసేసుకుందాం. అది హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చిన్న పునుకుల్లాగా అయితే వేసేసుకుందామండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సగ్గుబియ్యంతో పునుకులు వేస్తున్నప్పుడు మంటని ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేసుకోవాలి. లేకపోతే ఇవి చాలా తొందరగా మాడిపోతాయి, లోపల పచ్చదనం అనేది ఉండిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే చక్కగా అన్ని వైపులా సమానంగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎగ్జాక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఇవి కరెక్ట్గా ఫ్రై అయిపోయిందంటే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారా ఎంత కరెక్ట్గా ఫ్రైయింగ్ అనేది అయిందో? ఈ మన మంటని మీడియంలో ఉంచుకోవడం వల్లే మనకి ఎగ్జాక్ట్ ఫ్రైయింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది. ఇప్పుడు ముందు చూసిన విధంగానే రెండో వైపు పునుకులు కూడా వేసేసుకుందామండి. ఇవి కూడా ఒకసారి ఇలా కలుపుకుంటూ అన్ని వైపులా సమానంగా ఫ్రై అయ్యే విధంగా చూసుకుంటూ వాటిని ఫ్రై చేసేసుకుందాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇది పిల్లల స్కూల్కి స్నాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టీ టైం స్నాక్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రెసిపీ అండి ఇది స్నాక్ రెసిపీ కాబట్టి నేను వీకెండ్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ శని ఆదివారంలో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే డెఫినెట్లీ ఒక లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి. ఇలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.